Hi, um, Hello. welcome back again. Today we will do the post-match analysis for two matches happened. So we will start with the 12th match, that is GT versus SRH. So, me comments. It was a good match. గుజరాత్ టైటన్స్ చాలా బాగా ఆడారు. ఈవెన్ దో వాళ్ళకు అంత బ్యాటింగ్ స్ట్రాంగ్ లేకపోయినా కూడా చాలా మెథాడికల్గా వెళ్ళి క్లీన్గా చేస్ చేశారు స్కోర్ని. బట్ ఎస్ఆర్హెచ్ కొంచెం స్కోరింగ్లో వెనకబడ్డట్టు అనిపించింది. ఒక 10-15 రన్స్ షార్ట్ ఉన్నట్టు అనిపించింది. అదర్వైజ్ దే హ్యావ్ డన్ వెల్. వాళ్ళ బ్యాటింగ్లో బాగానే ఆడారు. ఎక్సెప్ట్ దట్ లాస్ట్ ఓవర్లో కనుక సమద్కి బ్యాటింగ్ చేసే అవకాశం దొరికింటే స్కోర్ కూడా బీన్ అరౌండ్ 180 దగ్గరగా వచ్చిండేది. సో అప్పుడు ద మ్యాచ్ కూడా బీన్ మోర్ ఇంట్రెస్టింగ్. బట్ ఓవరాల్గా చూస్తే జీటీ పై చేయి సాధించిందనే చెప్పొచ్చు. ఈవెన్ దో వాళ్ళకు రీసోర్సెస్ తక్కువ ఉన్నా కూడా ఉన్న రీసోర్సెస్ తోటి ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుని దేవర్ ఏబుల్ టు చేజ్ ఇట్ డౌన్. అండ్ వాళ్ళకు హోమ్ సపోర్ట్ ఒకటి అడిషనల్గా లభించింది ఈ మ్యాచ్లో. Toss SRH win and then they took the batting, and especially afternoon match కాబట్టి I think it's a right call అని అనిపించింది. బికాజ్ ఈవెన్గా ఉండే సర్ఫేస్, సో ఫస్ట్ ఎవరు యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళకి స్కోరింగ్ ఆపర్చునిటీ ఎక్కువగా ఉంటుంది అనే థాట్ అయితే కనిపించింది. బట్ దాని గురించి మీ కామెంట్స్. ఎస్, టాస్ విషయంలో కొంచెం ఆలోచించాల్సి ఉండనేమో. ఎందుకంటే వాళ్ళు హోమ్ గ్రౌండ్ కాదు ఎస్ఆర్హెచ్కి. సో అహ్మదాబాద్లో ఆడుతున్నారు, గ్రౌండ్ పెద్దది, వాళ్ళ స్ట్రెంగ్త్ బ్యాటింగ్. సో వీటన్నిటిని చూసి కొంచెం ఫీల్డింగ్ ఎంచుకొని ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు. బికాజ్ వాళ్ళు ఫీల్డింగ్ కనుక ఎంచుకొని ఉండి ఉంటే వాళ్లకు పిచ్ని అసెస్ చేసే అంత టైం కూడా దొరికి ఉండేది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విషయానికి వస్తే మయాంక్ అగర్వాల్ చాలా స్లోగా స్టార్ట్ చేశాడు. హీ వాజ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ హిజ్ షార్ట్ సెలెక్షన్. ఈవెన్ అతను అవుట్ అయిన తీరు కూడా లాస్ట్ మ్యాచెస్లో అలాగే ఫుల్ షాట్కి పోయి అవుట్ అయ్యారు. సో ఈవెన్ ఆ షాట్ కూడా హీ వాజ్ నాట్ కంప్లీటింగ్ ద షాట్. సో కాన్ఫిడెంట్గా ఆడట్లేదు. సో అక్కడ కొంచెం ఎస్ఆర్హెచ్ మీద ప్రెషర్ పడ్డట్టు అనిపించింది, ఎస్పెషలీ ట్రావిస్ హెడ్ మీద. అదర్ ఎండ్లో అతనికి ఎక్కువగా బ్యాటింగ్ రాలేదన్నమాట ఇనిషియల్ ఫ్యూ బాల్స్. సో యా. ఓకే, పిచ్ పరంగా తీసుకుంటే పిచ్ ఎలా ప్లే చేసింది అనిపించింది? ఐ థింక్ పిచ్ ఈవెన్గానే ఉన్నది. ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాటింగ్ పిచ్. ఇట్ వాజ్ సపోర్టింగ్ ఫర్ బోత్ బౌలర్స్ యాజ్ వెల్ యాజ్ బ్యాట్స్మెన్ కూడా సపోర్టింగ్గా ఉన్నింది. బికాజ్ మనం చూసాము ఎస్ఆర్హెచ్లో ప్రతి ఒక్కరూ వచ్చి షాట్స్ ఆడారు. లైక్ అభిషేక్ శర్మ, క్లాసెన్, మాక్రమ్, అందరూ షార్ట్ సెలెక్షన్స్ బాగా ఆడాడు. ఎస్పెషలీ సమద్ హ్యాస్ డన్ రియలీ వెల్. సో 200 స్ట్రైక్ రేట్తో అతను ఆడటం ఆ టైం ఆ ఎండ్లో వచ్చేది చాలా ఇంపార్టెంట్. సో నాకు తెలిసి ఇట్ వాజ్ సపోర్టివ్ ఫర్ బ్యాటింగ్ యాజ్ వెల్. కాకపోతే స్లోయర్ సైడ్ ఉండడం వల్ల అనుకున్న స్కోర్ని రీచ్ అవ్వలేకపోయారు. అదర్వైజ్ సన్ రైజర్స్ కొంచెం అనుకూలంగానే ఉండింది పిచ్. గుజరాత్ టైటన్స్ బౌలింగ్ కూడా కొంచెం ఆకట్టుకునేలాగా ఉంది ఈ మ్యాచ్లో. వాళ్ళు ఎస్పెషలీ స్పిన్నర్స్ రషీద్ ఖాన్, ఎస్పెషలీ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్స్ నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ అండ్ ఒమర్ జాయ్, వీళ్ళు ముగ్గురు చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేశారు. అండ్ రషీద్ క్రూషల్ వికెట్ తీయడంతో వాళ్ళకు కొంచెం అది టర్నింగ్ పాయింట్గా అనిపించింది నాకు. బికాజ్ క్లాసెన్ ఆ టైంలో చాలా మంచి మూమెంటంలో ఉన్నాడు. సో అక్కడ వాళ్ళకు టర్నింగ్ పాయింట్ లాగా అనిపించింది గుజరాత్ టైటన్స్కి. ఓకే, ఆల్ రైట్. అలాగే మోహిత్ శర్మ బౌలింగ్ కనుక తీసుకుంటే చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేశాడు. హీఈస్ వెరీ కంట్రోల్డ్, స్లో బౌలింగ్, వెరీ టాలెంటెడ్ బౌలర్ అనే చెప్పాలి. హీ నోస్ వాట్ బ్యాట్స్మెన్ ఈస్ గోయింగ్ టు డూ నెక్స్ట్ అనేది మాత్రం చాలా అసెస్ చేసి హీ బౌల్డ్ రియలీ వెల్. క్విక్గా 2 వికెట్స్ తీయడం, చివరి ఓవర్లో సమద్కి బ్యాటింగ్ లేకపోవడం అనేది అక్కడ మైనస్ పాయింట్ అయింది సన్ రైజర్స్కి. అదర్వైజ్ హీ హాస్ డన్ రియలీ గుడ్ బౌలింగ్. ఆల్ రైట్. గుజరాత్ ఇన్నింగ్స్ కనుక మాట్లాడుకుంటే
గుజరాత్ వాళ్ళకు స్లో స్టార్ట్, దే వర్ ఏబుల్ టు స్లోలీ స్కోరింగ్ ద రన్స్. ఎప్పుడైతే స్కోరింగ్ కనుక ఆ స్కోరింగ్ కంటిన్యూస్ గా అలా 6 to 8 రన్ రేట్ మధ్యలో వెళ్తూ ఉండిందో వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతూ వచ్చింది, చేస్ చేయగలము అన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ వచ్చింది. ఈవెన్ ఆఫ్టర్ వృద్ధిమాన్ సాహా అవుట్ అయిన తర్వాత కూడా గిల్ మొమెంటమ్ ని తీసుకెళ్ళగలిగాడు. దానికి తోడు తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్ అండ్ డేవిడ్, దే రియలీ బ్యాటెడ్ వెల్ అనే చెప్పాలి. ఒక మూమెంట్ లో అండర్ ప్రెషర్ తీసుకెళ్తారేమో అనిపించింది, కానీ ఒకే ఒక్క ఓవర్ మార్కండే వేసిన ఓవర్లో డేవిడ్ మిల్లర్ 24 రన్స్ తీసుకోవడం, దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఫర్ ద మ్యాచ్ అని అనిపించింది. ఐ థింక్ ఆ మూమెంట్లో గనక ప్యాట్ కమిన్స్ మార్కండేకి ఇవ్వకుండా తనే బౌలింగ్ చేసి ఉంటే మ్యాచ్ ఇంకో విధంగా ఉండిండేది. బట్ ఐ థింక్ దట్ ఈస్ ద క్రూషియల్ పాయింట్, దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్. ఐ థింక్ గుజరాత్ టైటన్స్ ఎక్కడ తడబడకుండా వాళ్ళు స్లోగా మొమెంటం తీసుకెళ్లి చేస్ చేశారు, విచ్ ఇస్ రియలీ గుడ్. రైట్. ప్యాట్ కమిన్స్ కూడా ఆ బౌలింగ్ చేశాడు, తర్వాత ఓవర్లో వికెట్ తీశాడు, రన్స్ కూడా చాలా తక్కువ ఇచ్చాడు. బట్ ఆ టైంకే మ్యాచ్ ఐ థింక్ ఓవర్ అని చెప్పాలి ప్రకంగా. దాట్ ఓవర్ ఎస్పెషల్లీ దట్ మైక్ మార్కండే ఓవర్ చాలా క్రూషియల్గా ఉంది. 24 రన్స్ ఏదైతే ఇచ్చాడో దాన్ని కంట్రోల్ చేయగలిగి ఉంటే థింగ్స్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఫర్ SRH. బట్ ఇట్ వాజ్ మెంట్ టు బి ఫర్ దిస్ డే, మేబీ ఫర్ ద నెక్స్ట్ మ్యాచ్. టాక్టిక్స్ గురించి మాట్లాడుకుంటే SRH టాక్టిక్స్ అలాగే గుజరాత్ టైటన్స్ టాక్టిక్స్ ఎలా అనిపించాయి? ఐ థింక్ SRH టాక్టిక్స్ లో ఒకటి వర్క్ అయినట్టు అనిపించలేదు, బికాజ్ వాళ్ళు ఏదైతే ఇంపాక్ట్ ప్లేయర్ ని తీసుకొని వచ్చారో ఆ ఇంపాక్ట్ ప్లేయర్ యొక్క యాక్చువల్ ఇంపాక్ట్ అనేది కనిపించలేదు అనమాట. సో ఎయిదర్ బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ రెండింటిలోనూ ఆ ఇంపాక్ట్ అనేది కనిపించలేదు, అదొక ఫెయిల్యూర్. అలా కాకుండా ఉమ్రాన్ మాలిక్ కి కనుక తీసుకుని ఉండింటే దేర్ కుడ్ బి ఎ ఛాన్స్, బికాస్ గుజరాత్ టైటన్స్ మైట్ హ్యావ్ నాట్ ప్లేడ్ రియలీ వెల్. సో అక్కడ స్పిన్నర్ కి బదులుగా పేసర్ ని కనుక తీసుకుని వచ్చింది ఇంపాక్ట్ ప్లేయర్ లో, ఇట్ వుడ్ హావ్ బీన్ వర్క్ వెల్ ఫర్ సన్ రైజర్స్. బట్ అదొక మిస్టేక్. అండ్ సెకండ్ మిస్టేక్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ ఒక ఓవర్లో 24 రౌండ్స్ మయాంక్ మార్కండే ఇవ్వడం అనేది ఇట్ వాజ్ నాట్ ఎ రైట్ డెసిషన్ ఆ టైంలో ఆ బౌలింగ్. దానికి తోడు బ్యాటింగ్ లో కూడా కొంచెం అగ్రెషన్ అనేది తగ్గింది అనమాట మిడ్ ఓవర్స్ లో. ఎస్పెషలీ మార్క్రమ్ ఒకవైపు ఆడుతున్నప్పుడు క్లాసన్ వికెట్ పోయిన తర్వాత కొంచెం మొమెంటం తగ్గడము జరిగింది. ఎస్. సో యాక్చువల్లీ సన్ రైజర్స్ ని ఇప్పటిదాకా తీసుకున్న మ్యాచెస్ కి ఇప్పటికి తీసుకుంటే మేబీ ద అగ్రెసివ్ రూట్ ఏదైతే ఉందో అది కాస్త డౌన్ అయినట్టు అనిపించింది. మేబీ బికాస్ ఆఫ్ పిచ్ ఫ్యాక్టర్ అండ్ ఆల్. ఎస్పెషలీ దట్ ఇంపాక్ట్ సబ్ ఏదైతే చేశారో అప్పటిదాకా వాళ్ళు స్పిన్ బౌలింగ్ చూసి మేబీ ఆ కాల్ని తీసుకున్నట్టున్నారు. ఇక్కడ వాషింగ్టన్ సుందర్ యాక్చువల్గా స్కోర్ చేసుకుంటే బెనిఫిట్ అయి ఉండేది. బట్ ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోవడంతో ఆ ఇంపాక్ట్ డెఫినెట్లీ లేదని చెప్పాలి. టీమ్ మొమెంటమ్స్ ఎలా ఉండబోతున్నాయి గోయింగ్ ఫార్వర్డ్? టీమ్ మొమెంటమ్స్ లో పెద్ద తేడాగా ఉండకపోవచ్చు. ఐ థింక్ సన్ రైజర్స్ స్టిల్ కాన్ఫిడెంట్ గానే ఉంటారు, బికాజ్ వాళ్ళకు బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ గా ఉంది. బౌలింగ్ లో కొంచెం చేంజెస్ చేసుకునే అవకాశం ఉంది వాళ్ళకి, బికాజ్ భువీ ఈజ్ నాట్ డన్ వెల్. అతనికి సెట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ కి అనుగుణంగా ఆయన రీచ్ అవ్వలేకపోతున్నారు. బికాజ్ లాస్ట్ 2 మ్యాచెస్ లో హీ హెస్ గాన్ ఓవర్ 10 రన్ రేట్ తో. ఇవాళ కొంచెం కంట్రోల్డ్ గా బౌలింగ్ చేసినా కూడా he could have done better because our pitch is not a batting pitch. So bowling ki koncham anukulinche pitch, ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గినట్టు అనిపిస్తున్నాయి భువనేశ్వర్ లో. Otherwise remaining bowlers all they have done reasonably well. But yeah, even Washington Sundar kuda anta impact చూపించలేకపోయాడు ఈ మ్యాచ్ లో, because they were expecting him to do well, because గుజరాత్ టైటన్స్ స్పిన్ బౌలర్స్ బాగా బౌల్ చేశారు. సో వాషింగ్టన్ సుందర్ అండ్ భువనేశ్వర్ కుమార్ హ్యాస్ టు స్టెప్ అప్. I think these are small adjustments that Sunrisers has to do, and they will definitely do it. And Gujarat Titans వచ్చేసరికి I think
బ్యాటింగ్ స్టిల్ వీక్ గానే కనిపిస్తుంది. డేవిడ్ మిల్లర్ ఇవాళ కొంచెం తను అంత ఎక్కువ ఫిట్నెస్ తో లేనట్టు కనిపించింది, బట్ హీ కంప్లీటెడ్ ద మ్యాచ్ విత్ నిగిల్స్. బట్ అదర్వైజ్ ఐ థింక్ జీటీకి మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చే విన్ ఇది, ఎస్పెషలీ ఎస్ఆర్హెచ్ పైన. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న ఎస్ఆర్హెచ్ ని గెలవడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. So it gives a lot of confidence to the Gujarat Titans and confidence to Shubman Gill ki kuda koncham confidence vastadi annamata. Right. So that is post-match analysis for match number 12, and now we'll move on to analysis for match number 13, that is between DC versus CSK. So ఇది వైజాగ్లో జరిగింది. వైజాగ్ యాక్చువల్గా ఈసారి డీసీకి హోమ్ గ్రౌండ్గా వర్క్ చేసింది, అండ్ ఇంకొక మ్యాచ్ కూడా ఉండబోతుంది. సో ఈ మ్యాచ్ మీద మీ కామెంట్స్. ఇట్ వాజ్ అన్ ఎగ్జైటింగ్ మ్యాచ్. అసలు ఈ మ్యాచ్ డీసీ అంత మొమెంటంతో స్టార్ట్ చేస్తుందని అనుకోలేదు. డీసీ వర్ అండర్ డాగ్స్ చెప్పాలంటే ఈ మ్యాచ్లో. సిఎస్కే వాళ్ళు ఉన్న ఫామ్కి, గెలిచిన లాస్ట్ 2 మ్యాచెస్కి వాళ్ళ బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్, ఎవ్రీ బేసెస్ వర్ టిక్డ్ ఇన్ సూపర్ కింగ్స్. కానీ ఢిల్లీ వాళ్ళ అంచనాలని తిరగరాస్తూ విన్ చేశారు. సో దట్ ఈస్ సూపర్ ఫర్ ఢిల్లీకి కాన్ఫిడెన్స్ 0 to 100కి రీచ్ అయ్యే కాన్ఫిడెన్స్ ఈ మ్యాచ్. సో ఐ థింక్ దే హ్యావ్ డన్ రియలీ వెల్ ఢిల్లీ. సో మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టు డీసీ చేంజెస్ ఏవైతే ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేశామో, ఐ థింక్ దే డిడ్ దెమ్, అండ్ రిజల్ట్స్ కూడా మనకు కనిపించాయి. ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది ఈ మ్యాచ్ డెఫినెట్ గా. ప్రీవియస్ గా కంపేర్ చేసుకుంటే డీసీ వాజ్ మచ్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైన్అప్ యాజ్ వెల్ యాజ్ పర్ఫార్మెన్స్ వైజ్. సో మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మనం చూస్తే డీసీ 100 ఫర్ ఆల్మోస్ట్ నో లాస్ స్కోర్ చేసి ఫస్ట్ వికెట్ కి సెకండ్ హాఫ్ లో తడబడ్డారు కొంచెం. నేను అనుకున్నది ఏంటంటే దే విల్ రీచ్ టు 220, 230 స్కోర్ వరకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నా, బికాస్ ఇట్స్ ఎ బ్యాటింగ్ సర్ఫేస్. దే హ్యావ్ గాట్ ద మొమెంటమ్, దే గాట్ ది మిడిల్ ఆర్డర్, రిషబ్ పంత్ కానీ లేకపోతే మిచెల్ మార్ష్ కానీ. సో దే హ్యావ్ ది బ్యాటింగ్. దాంతో వాళ్ళు రీచ్ అవుతారేమో, 200 క్రాస్ చేయగలరేమో అని అనుకున్నాం, కానీ వాళ్ళకు నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో అంత మొమెంటం లభించలేదన్నమాట. సో బట్ స్టిల్ they have done really well against the Chennai Super King bowlers. చాలా బాగా ఆడారు. I think they deserve the win. ఆల్రైట్. ఇక్కడ పిచ్ ఎలా ఉంది? పిచ్ డెఫినెట్ గా మనం చూసిన విషయమే, వైజాగ్ ఎప్పుడు బ్యాటింగ్ అనుకూలిస్తుంది. బట్ గుడ్ థింగ్ దట్ ఢిల్లీ చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ 1-2 hours చాలా జాగ్రత్తగా చూసుకొని ఆడారు. బట్ ఆ తర్వాత దే కంటిన్యూడ్ ద మొమెంటమ్ అండ్ దెన్ దే నెవర్ లుక్ బ్యాక్ అగైన్. కాకపోతే వీళ్ళకు ఆ మిడిల్ ఆర్డర్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా, అక్షర్ పటేల్ కానీ మిచెల్ మార్ష్ కానీ బ్యాటింగ్ లో కొంచెం కనుక పర్ఫామ్ చేసి ఉంటే డెఫినెట్ గా ఇట్స్ గోయింగ్ టు బి 200 పిచ్. ఆల్రైట్. ఇనిషియల్ గా అయితే స్వింగ్ సపోర్ట్ చేసిందో పిచ్, దాన్ని ఖచ్చితంగా బాగా ఆడారు. దాని తర్వాత అదే స్వింగ్ ని వీళ్ళు నీట్ గా యూటిలైజ్ కూడా చేసుకున్నారు in terms of Khalil Ahmed, Ishan Sharma. So వీళ్ళు బాగా యూటిలైజ్ చేస్తున్నారు. సో ఇక్కడ సిఎస్కే బౌలింగ్ గురించి మాట్లాడితే, సిఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే పతిరానా హ్యాస్ బీన్ రిమార్కబ్లీ వెల్ అండ్ హీ హ్యాస్ డన్ సూపర్బ్లీ, బికాస్ అతను బౌలింగ్ రాగానే బ్రేక్ త్రూ తీయడం, రన్స్ ని కంట్రోల్ చేయడం, హీ హ్యాస్ డన్ రియలీ వెల్. ఎస్పెషలీ ఆ 2 యార్కర్ బాల్స్ నెవర్ ఎక్స్పెక్టెడ్. అవి ఎంత మంచి బ్యాట్స్మెన్ అయినా కూడా ఇట్స్ నాట్ ఈజీ టు ప్లే. బోత్ మిచెల్ మార్ష్ యాజ్ వెల్ యాజ్ స్టబ్స్ ఆ 2 balls అవుట్ అవ్వడము, వాళ్ళ స్కోర్ మొమెంటం కంప్లీట్ గా తగ్గిపోయింది అనమాట. రైట్. సో సిఎస్కే బ్యాటింగ్ తీసుకుంటే ఎలా ఉంది? సిఎస్కే బ్యాటింగ్ చాలా తడబడుతూ స్టార్ట్ చేశారని చెప్పాలి. బికాజ్ రచిన్ రవీంద్ర ఫస్ట్ 2 overs లో he was for every ball, like every ball he is going for a shot.
హీ షుడ్ హావ్ వెయిటెడ్, లైక్ ఢిల్లీ ఎలాగైతే ఇనిషియల్ గా 1-2 ఓవర్స్ వెయిట్ చేసి గేమ్ ని ప్లాన్ చేశారో వీళ్ళు కూడా అది చేయాల్సింది, బట్ అది రెండు చేయలేదు. బట్ ఓపెనర్స్ ఇద్దరు ఫెయిల్యూర్ అవడం, రహానే వచ్చి సూపర్బ్ ఇన్నింగ్స్ దాన్ని స్టేబుల్ చేయడం, స్టడీగా దాన్ని తీసుకొని రావడం బ్యాటింగ్ ని, అదొక మంచిగానే చెప్పాలి. బికాజ్ రహానేకి ఇది మంచి అవకాశం అండ్ హీ యూటిలైజ్డ్ ఇట్ వెరీ ఎఫెక్టివ్లీ. దానికి తోడు ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ క్విక్ గా రన్స్ చేయలేకపోయారు బికాజ్ దే వర్ అండర్ ప్రెషర్. అండ్ వాళ్ళ రన్ రేట్ కూడా ఎప్పుడైతే ఇట్ వెంట్ అబౌట్ 13-14 per over, it has become too hard for Chennai Super Kings to come back into the game. చివర్లో వచ్చి మన తల ధోని మెరుపులు మెరిపించినా కూడా ఇట్ ఈస్ టూ లేట్ అనే చెప్పాలి. దానికి తోడు ధోని మరీ డౌన్ ద ఆర్డర్ లో కాకుండా కొంచెం అప్ ది ఆర్డర్, లైక్ ఇమీడియట్ గా ఆఫ్టర్ శివం దూబే తర్వాత వచ్చి ఉండింటే మ్యాచ్ ఇంకోలాగా ఉండిండొచ్చు. బికాస్ ధోని వాజ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ ఇప్పుడు ఢిల్లీ బౌలింగ్ అటాక్ చూస్తే దే వర్ ఆల్ గోయింగ్ త్రూ దట్ లాంగ్ వైడ్ యార్కర్ టైప్ ఆఫ్ బౌలింగ్ లోనే వెళ్ళారు. అండ్ ధోని మాత్రమే వచ్చి వాళ్ళు ఆ బౌలింగ్ ని అటాకింగ్ మోడ్ లో ఆడాడు. రిమైనింగ్ ఏ బ్యాట్స్మెన్స్ దాన్ని అటాకింగ్ ఆడలేకపోయారు. సో అది ఇక్కడ చెప్పుకోదగ్గర విషయం చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లో. సో ధోని ఫస్ట్ టైం బ్యాటింగ్ చేయడం జరిగింది, అలానే స్కోర్ కూడా చేయడం చూసాం. సో మేబీ ఇక్కడ రుతురాజ్ ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత బ్యాటింగ్ లైనప్ లో కాస్త పైకి ఏమన్నా ప్రమోట్ చేసే అవకాశం ఉందేమో, సో చూడాలి. అలాగే ఇక్కడ అడ్వాంటేజ్ తీసుకుంటే హోమ్ అడ్వాంటేజ్ లిటరలీ డీసీ కంటే సిఎస్కేకి ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. ఎగ్జాక్ట్లీ. సో క్రౌడ్ ఏదైతే ఉందో వాళ్ళు మొత్తం సిఎస్కే సపోర్ట్ లాగే ఉన్నారు. సో డీసీకి అడ్వాంటేజ్ లేదనే చెప్పాలి ప్రకంగా మాట్లాడితే. బట్ స్టిల్ దే కుడ్ గెట్ ద విన్ అగైన్స్ సచ్ హ్యూజ్ టీమ్ అని చెప్పాలి. సో దే డిజర్వ్ ది అప్రిసియేషన్. సో ఈ మొమెంటం ఎలా ఉంటుంది? I think it is not a big change, but ఢిల్లీకి మాత్రం టీమ్ మొమెంటం చాలా హై కాన్ఫిడెన్స్ ఇచ్చింది. దే వర్ ఏబుల్ టు టెస్ట్ 7 to 8 బౌలర్స్ లిటరలీ ఈ మ్యాచ్ లో. దాట్ ఈస్ సూపర్బ్. ఐ థింక్ దే డిడ్ దేర్ గ్రౌండ్ వర్క్. మనం ఏదైతే లాస్ట్ మ్యాచ్ లో వీళ్ళు బౌలింగ్ సరిగా లేదు అని మనం అనుకున్నామో, దే డిడ్ దట్ గ్రౌండ్ వర్క్. దే కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్, ఎస్పెషలీ ఖలీల్. వావ్, ఫెంటాస్టిక్ బౌలింగ్. అసలు ఫస్ట్ 2.5-3 ఓవర్స్ లో బౌండరీ ఇవ్వకుండా హీ బౌల్డ్ సో వెల్. చివర్లో ముఖేష్, వావ్, అగైన్ ఫెంటాస్టిక్, 2 wickets బ్యాక్ టు బ్యాక్. ఎక్స్ట్రీమ్లీ ఎక్సలెంట్ బౌలింగ్. దానికి తోడు ఇషాంత్ శర్మ నుండి ఎక్కువ సపోర్ట్ వచ్చింది, అక్షర్ పటేల్ నుండి సపోర్ట్ వచ్చింది. ఓవరాల్ గా ఎంటైర్ బౌలింగ్ యూనిట్, నోట్ జే కూడా, దే హ్యావ్ డన్ రియలీ వెల్. దే బ్యాక్డ్ అప్ దెమ్సెల్వ్స్ అండ్ దే బౌల్డ్ విత్ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ లాగా బౌలింగ్ చేశారు. అండ్ ఫీల్డింగ్ లో కూడా ఎస్పెషలీ రిషబ్ పంత్ బ్యాక్ టు హిజ్ క్యాప్టెన్సీ అనే చెప్పొచ్చు. ఈ విషయంలో హీ ప్లేడ్ రియలీ క్రూషియల్ రోల్. ఆ బౌలింగ్ చేంజెస్ చేయడం కానీ, ఒక ప్లాన్ ప్రకారం బౌలింగ్ అటాక్ ని యూటిలైజ్ చేసుకోవడం కానీ ఢిల్లీకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నెక్స్ట్ మ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి ఢిల్లీకి వాళ్ళు స్ట్రాంగ్ మొమెంటంతో వెళ్తారు, స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ తో వెళ్తారు. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వచ్చేసరికి స్మాల్ మిస్టేక్స్ చేశారు, అవి ఇమ్మీడియట్ గా సరిదిద్దుకోగలరు. బికాస్ ఇట్ ఈస్ జస్ట్ 10 to 15 runs మొమెంటం మాత్రమే. కాబట్టి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లైక్ 2-3 బిగ్ షాట్స్. సో అది పెద్ద ఇంపాక్ట్ చూపించకపోవచ్చు చెన్నై సూపర్ కింగ్స్ మీద. సో ఐ థింక్ దే స్టిల్ ఆర్ స్ట్రాంగ్ టీమ్. దే స్టిల్ గో విత్ హై మొమెంటం. రైట్. ఇక్కడ డీసీకి తీసుకుంటే కుల్దీప్ యాదవ్ కూడా అవైలబిలిటీలో లేడు. సో దే డిడ్ యాక్చువల్లీ బెటర్ అనే చెప్పాలి విత్ కుల్దీప్ యాదవ్ బీయింగ్ నాట్ దేర్ ఇన్ ద టీమ్. అండ్ అలానే రిషబ్ పంత్ 1 down వచ్చాడు బ్యాటింగ్కి ఇవాళ. సో దే ట్రై టు మెయింటైన్ దట్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అండ్ వాళ్ళకు డెఫినెట్లీ వర్కౌట్ అయితే అయిందని చెప్పాలి. వాళ్ళ కీ బ్యాట్స్మెన్ స్కోర్ చేశారు, టాప్ 4 దే స్కోర్. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ దమ్. సో ఢిల్లీ నుండి కూడా ఎక్స్పెక్ట్ చేసేది కూడా అదే, ఈ టాప్ 4 బ్యాట్స్మెన్స్ నుండి దే హ్యావ్ టు ప్లే టు విన్ ద గేమ్. ఆల్ రైట్.
So that was analysis for match number 13. So thanks for joining us.